శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. ప్రస్తావన. బాబా వంటపాత్ర. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. కాల ఒక గన్నెడు మజ్జిగ. గత అధ్యాయంలో బాబా చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనం బాబా వంటపాత్ర మొదలగు వాణిని గురించి చదివేదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుడిచే వారిని పోషించి రక్షించదువు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకు నీవు అవతరించదువు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనుడు అచ్చులో పోయిగా దాని నుండి యోగులలో అలంకారముకు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారి పుట్టినిల్లు. జీవితేచ్ఛలను నీవు పొందినవారే వారి భక్తులను నిష్కాములుగా చేసి విముక్తుల్ని చేసి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములు ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, కలియుగంలో దానం చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనిచో మనం చాలా బాధపడదము. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బేదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్రోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారం నుండి సమస్త జీవులు ఉద్భవించుచున్నవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి పుచ్చుకున్నప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అవసరం లేదు. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినా వారికి మొదట భోజనం పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదటి భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలులకు తది ఇతరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకునచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రం వలె, పతకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠం వాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పెట్టుచుండెనో చూసేదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునేవారు. ఇదివరకే తెలుసుకుంటుమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ తానే స్వయంగా చూసుకునేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికి బాధ కలగచేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొండేవారు. వారే విసురుచుండెరు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీరు పోసి పెట్టేవారు. వారి వద్ద వంటపాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోను, రెండోది చిన్నది 50 మందికి సరిపోను. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలు వండేవారు, మరొకప్పుడు మాంస పలావ్ వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండేటకు ఎంత శ్రమ తీసుకుని వలనో అంత శ్రమ పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలు వండేవారు, అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నం సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫిని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిసాలు పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని, చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తిగానే బాబా పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచో ఆరంగింప చేయుచుండేవారు. మొట్టమొదట కొంత మహల్సాబతికి, తాత్యాకు ప్రసాదముగా పంపిన పిమ్మట మిగతా దానిని బైదవాండ్రు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు ఎంత పుణ్యాత్ములో, ఎంత అదృష్టవంతులో. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒక రీతిగా పెట్టుచుండనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారు ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో తినుటకు కోరిక కూడా ఇచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించి శిష్యుడు నరకంలోకి పోవును. దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికి ఒక ఉదాహరణ, ఒక ఏకాదశి నాడు కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కోరల్బావుకు పోయి మాంసం తెమ్మన్ను. ఇతడు సనాతన ఆచార పరాయణుడు, బ్రాహ్మణుడు, ఆచారవంతుడు.
సద్గురువునకు ధనము ధాన్యము వస్త్రము మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారమే నెరవేర్చుటే అనియు ఇదే నిజమైన దక్షిణ అని దీనివల్లే గురువు సంతృష్టి చెందురని అతనికి తెలిసెను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరును. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదని ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండవును నౌకరును పంపెను. వాడు బయలుదేరటకు చూసి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం ఉండటం మానుకొండ్రి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలావ్ ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దాన్ని పరీక్షించకే సరిగా ఉన్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేగిసాలో పెట్టాను. ఇంకను ఇట్లనను, నీ చేయిని తీయము, నీ ఆచారం ఒక పక్కకు పెట్టి తెడ్డులో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినదో లేదా తెలుసుకొనుము. తల్లి మనసు నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కర్ను గిల్లాను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధ ఆహారం తిని చెడిపమని చెప్పడు. ఈ విధంగా బాబా పలావ్ వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాస్కన్ బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడి వచ్చుచుండిరి. కొలది దినములలో సిరిడి ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీర్ బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యం ఎట్లు పంచిపెట్టేడు వారో చెప్పుటకు ముందు బాబా సిరిడిలోని దేవాలయములందును అందుండు దేవతల ఎందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చంద్రకర్ కలతను తెలుసుకుందుము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజంగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారు ఎప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులు ఎప్పుడు దునెట్లు మండనెత్తురు? అచ్చోట తులసి బృందావనము ఎట్లు ఉండును? శంఖము లూదుటకు ఎందుకు ఒప్పుకొందురు? గంటలను మ్రోగించుటకు ఎట్లు సమ్మతించురు? సంగీత వాయిద్యములను ఎట్లా వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలను ఎట్లా జరగనిత్తురు? వారు మహమ్మదీయులు అయినచో వారి చెవులకు కుట్లెట్లు రంధ్రములు ఉండును? గ్రామంలోని హిందూ దేవాలయములన్నిటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించడానికి ఊరుకుండేది వారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చంద్రకర్ తన షడ్డకుడగు బినివాల్యాతో షిరిడి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపంకించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసియు ఇట్లనే చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించను. కోపరగాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అడిగాను. నానా వెంటనే తన తప్పును గ్రహించను. సాధారణంగా షిరిడి పోవునప్పుడల్లా నానాసాహెబ్ కోపరగాంలో దిగి దత్త దర్శనం చేసుకునేడు వాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీక ఆలస్యమైపోతుందని చెప్పుచూ తిన్నగా షిరిడి చేరెను. ఇదంతయు బాబాకు తెలియచేయచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినను అని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. ఇక నైవేద్యం ఎట్లా పంచిపెట్టేటి వారో చూసేదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపుకు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడంవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఉదికై కనిపెట్టుకొని బయట నిల్చుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండేవి. పూరీలు, మండగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచేవారు. బాబా దీన్ని దైవమునకు అర్పించి పావన మనసుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబా అటు ఇటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినిచుండిరి. శ్యామ, నానా సాహెబ్ నిమోన్కరు వడ్డించేవారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసేవారు. వారి పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువ కలుగ చేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగుమని ఇచ్చాను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లు ఉండెను. కొంచెం పీల్చగా అది మిక్కులి రుచిగా ఉండెను. అతని గుంజాటనం కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయు త్రాగుము, నీకు మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగాను. బాబా పలుకులు సత్యమేయను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంత్కు మనం నిజంగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా తాగాను. కానీ
కావలసినంత అమృతమును బాబా లీలల రూపమున ఇచ్చెను. మనము ఆ అమృతమును గిన్నెలలో తాగి సంతృష్టి చెంది ఆనందించదము గాక. 38వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.